బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఆ క్షేత్రంలో సతీదేవి యొక్క కన్ను పడ్డదని, ఒక్కొక్క అవయం పడింది అనుకున్నాం కదా, కన్ను పడిందట. కొంతమంది స్తనమే పడ్డదని కొంతమంది చెప్తున్నారు. దీనికి సరియైన పురాణ ప్రమాణం కనిపించడం లేదు. స్తనం పడిన దానికి లేదు, కన్ను పడిన దానికి కూడా ప్రమాణాలు కనపడటం లేదు. అష్టాదశ పీఠాలలో ఉంది కనుక సతీదేవి యొక్క అవయవం ఏదో ఒకటి మాత్రం ఇక్కడ పడి ఉండక తప్పదు అని మనం నిర్ణయించుకోవాలి. కొంతమంది మాత్రమే ఆ క్షేత్రానికి వెళ్ళేవారు. ఎందుకంటే అమ్మవారి రూపంలో కూడా రాక్షసుల్లాగా మోహించే వాళ్ళు ఉంటారు కదా. రాక్షసత్వం ఉన్నది కదా, మనుషుల్లో కూడా ఉంది కదా. అమ్మవారి విగ్రహాలు చూసినప్పుడు కూడా, అమ్మవారు ఫోటోలు చూసినప్పటికి కూడా సినిమా యాక్టర్లకు పోలుస్తారు చాలామంది. అట్లా పోల్చే వాళ్ళంతా రాక్షసులు. వాళ్ళు రాక్షసులు కాకపోయినా ఎల్లయ్య, భీమయ్య, రామయ్య అయినప్పటికీ కూడా రాక్షసాంశం ఉంది వాళ్ళలో, వీళ్ళకి. అందుకని వాళ్ళు యాక్ట్రెస్ కింద పోలుస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ కింద ఎందుకు పోల్చుకోరు నాకు అర్థం కాలే. పోలిస్తే మంచిది కదా. మా అమ్మ అని అంటే దాంట్లో గౌరవం వస్తుంది కదా. అమ్మ కింద పోల్చరు ఎవరు కూడా, కామం కింద పోలుస్తారు. అదిగాక ఈరోజు వచ్చే ఫోటోల్లో సినిమా యాక్టర్ ఫోటోసే వేస్తున్నారు కూడా. ముఖం అన్ని అలంకారాలంతా చేసి ఏదో ఒక సినిమా యాక్టర్ ఫోటో, తలకాయని ఎక్కడ, ఎవరి తలకాయకి ఎవరైనా వేయచ్చు. ఈ ఇంటర్నెట్ యుగంలో ఎవరి తలకాయకి ఎవరికైనా వేసుకోవచ్చు, ఎవరి చేయికైనా వేసుకోవచ్చు, ఎవరి ప్రీతి ఇంకొక ప్రీతికైనా వేసుకోవచ్చు. ఇష్టం వచ్చిన టెక్నాలజీ వచ్చేసింది ఇప్పటికి. అందుకని కోర్టులో కూడా కొట్టేశారు. ఆ టెక్నాలజీని నమ్మటం లేదు ఇప్పుడు. ఎందుకంటే అంత పరీక్ష చేసినా కూడా అది నిజమే అనిపించేటువంటి టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు వజ్రాలు వచ్చాయి కొన్ని. ఆ వజ్రాలు నువ్వు ల్యాబ్లో వెళ్ళి పరీక్ష చేసినా కూడా నిజమైన వజ్రమే అని చెప్పి సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అంటే ఇస్తారు, అది నిజమైన వజ్రంగానే ఉంటుంది. కానీ అది నిజమైన వజ్రం కాదు. కాదు అని ఎవరు చెప్పేవాళ్ళు లేరే ఇప్పుడు. ఏదో పూర్వం వజ్రం పెట్టుకొని పక్కలో వజ్రం పెట్టుకోవాలి కదా. అందుకని అయిందే మంచి పని లేదు. అక్కడ త్రేతాయుగంలో దశరథ పుత్రిక అయినటువంటి శాంతను వివాహం చేసుకున్న ఋష్యశృంగ మహర్షి సతీ సమేతుడై ఈ దేవిని చాలా కాలం ఉపాసించాడు. ఈ శృంఖలాదేవిని. ఋష్యశృంగుడు అంటే ఒక పారి కథ చెప్పుకున్నాం మనం, చాలా పెద్ద కథ అది. చాలా కాలం ఉపాసించాక ఆయనకు ఆ దేవి యొక్క విచిత్రమైన ఆజ్ఞ ఒకటి మనస్సులో వినిపించసాగింది. ఆ ఆజ్ఞకు బద్ధుడై ఋష్యశృంగ మహాముని అక్కడి నుంచి దక్షిణ పశ్చిమంగా బయలుదేరి శృంగగిరి మహాక్షేత్రానికి వచ్చాడు. వచ్చేటప్పుడు శృంఖలాదేవి యొక్క దివ్య శక్తిని పూర్తిగా తనలో నింపుకొని వచ్చేశాడు, ఆకర్షణ చేసేసుకున్నాడు. ఆ మహర్షి శృంగగిరి శిఖరంపై దీర్ఘకాలం తపస్చేసి ఆత్మానందమగ్నుడయ్యాడు. శృంగగిరికి వచ్చాడు ఆయన. ఆ శృంఖలాదేవి యొక్క మహిమ దక్షిణ దిక్కుకు తీసుకొచ్చాడు. మనమందరూ అదృష్టవంతులు. ఆ తర్వాత శృంఖలాదేవి ప్రేరితుడై ఆ గిరికి ప్రదక్షిణంగా సంచరిస్తూ ఆ శృంగగిరి ప్రాంతంలోనే కొన్ని శక్తి క్షేత్రాలను ఏర్పరిచి వాటిలో శృంఖలాదేవి శక్తిని భాగాలుగా స్థాపింపవేశాడు. అక్కడ శృంగ మహర్షి స్థాపించిన దేవతలు కనుక స్థానికులు ఆ దేవతలకు శృంగలా దేవతలుగా కూడా పిలుస్తారు. ఆయన స్థాపించిన శక్తి క్షేత్రాలు ఇప్పటికీ భక్తులను అనుగ్రహిస్తూనే ఉన్నాయి. కొంతకాలానికి ఋష్యశృంగ మహర్షి మళ్ళీ శృంగగిరి శిఖరానికి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడు. ఆ తర్వాత 2 యుగాలు దాటి
మూడవ యుగంలో అంటే కలియుగంలో 3000 ఏళ్ళు గడిచాక ఆదిశంకరాచార్య స్వామివారు శారదాదేవిని మాహిష్మతీ నగరం నుంచి తీసుకొని వస్తూ శృంగగిరి ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ గల శక్తి తరంగాలకు, సాత్విక తరంగాలకు సమ్ముగ్ధులయ్యారు శంకర భగవత్పాదులు. ఆ శారదాదేవి కూడా ఆ స్థానాన్ని మెచ్చి అక్కడే నిలబడి వేదధర్మ రక్షణ చేయాలని భావించింది. ఇలా ఇద్దరి భవనాలు ఏకమై శృంఖలా క్షేత్రాల ప్రాంతంలోనే శారదాదేవి శారదాపీఠంగా నిలబడిపోయింది. ఇది శృంఖలాదేవ్యై నమః. ఇది శృంఖలాదేవి యొక్క మహిమ. శృంఖలాదేవ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయై 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 నమః. శృంగలాదేవి అమ్మవారి కథ మనం విన్నాం. ఇక చాముండాక్రౌంచ పట్టణే మహిషపురాశ్రయ చాముండే మస్తక మండిత శశిఖండే. 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 త్రిదశముఖోద్గత రుచిజాతే దశముఖోద్గత రుచిజాతే. విహత చక్షుర ముఖదనుజే వినిహత చక్షుర భీకర మృగపతి వాహనగే భీకర మృగపతి వాహనగే. మహిషమకాసుర కృతి నిపుణే మహిష మహాసుర హృతి నిపుణే. చాముండే 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 చాముండే. మహిషపురాశ్రయ చాముండే మస్తక మండిత శశిఖండే. మహిషపురాశ్రయ చాముండే మస్తక మండిత శశిఖండే. స్వీకృత మాహిష పురవాసే స్వీకృత మాహిషపురవాసే. స్వీకృత మాహిష పురవాసే. స్వీకృత మాహిషపురవాసే. క్రౌంచ మహీధర శుభపీఠే క్రౌంచ మహీధర సచ్చిదానంద శ్రమదేశాత్ సచ్చిదానందాశ్రమదేశాత్. సజ్జన దృశ్య స్వీయ పదే సజ్జన దృశ్య స్వీయ పదే. చాముండే 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 చాముండే. మహిషపురాశ్రయ చాముండే మస్తక మండిత శశిఖండే. మహిషపురాశ్రయ చాముండే మస్తక మండిత శశిఖండే.
more videos like this, subscribe Big TV channel.